హాయ్ హలో నమస్తే నేను సానా వెల్కమ్ టు 99 టీవీ. ఈ రోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ సీనియర్ ఫిల్మ్ యాక్టర్ అండ్ సీరియల్ యాక్టర్ అమ్మ రాజీనామా అనే సినిమాతో వెండితెరకి పరిచయమై దగ్గరగా 74 సినిమాలలో నటించి అలాగే 67 సీరియల్స్ లో నటించి బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు పొందిన వివి రాజ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. అసలు తన పర్సనల్ లైఫ్ ఏంటి, సినీ ప్రయాణం ఏంటన్నది పూర్తి వివరాలు తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. దగ్గర ఒక 74 సినిమాలు 67 సీరియల్స్లలో నటించారు. అంటే మొత్తం ఆల్ టుగెదర్ మీ ప్రాజెక్ట్స్ అన్ని కలిపి సెంచరీ అయితే దాటింది. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి సహనా గారు. ముఖ్యంగా 99 టీవీ ప్రేక్షకులకు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. దగ్గర మీరు ఒక 60 సంవత్సరాలు ఉంటారు కదా, కానీ ఆ 60 కాకుండా ఒక 35-40 లాగా కనిపిస్తున్నారు. ఏంటి మీ బ్యూటీ సీక్రెట్? 1967 నా బర్త్ ఇయర్. సో అంటే 59 రన్నింగ్. నెక్స్ట్ 2026 మార్చ్ 12 వస్తే 60లోకి ఎంటర్ అవుతాం అనమాట. బట్ యు ఆర్ నాట్ లుకింగ్ లైక్ దట్. సీక్రెట్ ఏంటండి? సీక్రెట్ ఏమీ లేదండి. ఆర్టిస్ట్గా ఉన్నాను కాబట్టి కొంచెం ఎంత అవునన్నా కాదన్నా కొంచెం మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. సో అది మాకు డిఫాల్ట్గా ఉండే ఒక ఇదనమాట అది. సో ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ ఇది అలాగ ఉంటుంది అనమాట. అంతే తప్ప దానికోసం అంటూ ప్రత్యేకంగా ఇదే ఉండదు. కొంచెం మెయింటెనెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. బట్ యు లుక్ గ్రేట్. థ్యాంక్ యూ. అసలు మీ సినీ ప్రస్థానం, నటన ప్రయాణం ఎప్పుడు ఎలా మొదలైంది, ఎక్కడ మొదలైంది? అంటే చాలాసార్లు చెప్పాను ఈ విషయము, కానీ 99 టీవీ ప్రేక్షకుల కోసం మళ్ళీ చెప్తున్నాను. నేను 1989 డిసెంబర్ 6th మద్రాసులో అడుగు పెట్టడం జరిగింది. నేను అంటే అప్పుడు నా వయసు 22 సంవత్సరాలు అలాగ ఉంటుంది అనమాట. నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చాను. 90 ఏప్రిల్లో నా ఇది ప్రస్థానం స్టార్ట్ అయింది, సినీ ప్రస్థానం స్టార్ట్ అయింది. అమ్మ రాజీనామా మూవీ. అమ్మ రాజీనామా. ఓకే. అమ్మ రాజీనామా మీన్స్ అమ్మ రాజీనామాకి బుక్ అయ్యాను, కానీ ఫస్ట్ షూటింగ్ నేను అల్లు అరవింద్ గారిది చేయడం జరిగింది. ఏ మూవీ? అల్లు ఆర్ట్స్ బ్యానర్ మీద డబ్బు భలే జబ్బు అనే సినిమా అనమాట. సో మా గురువు గారిని అడిగి దాసరి నారాయణరావు గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసిన సినిమా పరిశ్రమకి. సో అరవింద్ గారు అప్పుడంతా ఏంటంటే మీడియాలో పేపర్లో ఒక మన ఫోటో తర్వాత పక్కన మ్యాటరు, దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ఒక కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు పలానా సినిమాలో అని చెప్పి మ్యాటర్ వచ్చింది. తర్వాత ఒక సందర్భంలో ఒక దీంట్లో అరవింద్ గారు నేను కలవడం జరిగిందనమాట. అది కూడా ఇక్కడ జిమ్లో. సో అనుకోకుండా అదొకలాంటి తమాషైన ఇన్సిడెంట్ యాక్చువల్గా. తెలుసుకోవచ్చా? నన్ను చూసిన వెంటనే ఆయన హాయ్ కార్తీక్ అన్నాడు. ఆయన హాయ్ కార్తీక్ అంటే అప్పుడు మంచి ఫేమస్ కదా ఆ టైంలో. అభినందన, ఘర్షణ ఈ సినిమాలన్నిటి హీరో ఆయన. సో కొంచెం అలా రిజంబల్స్ ఉంటాయని అందరూ అంటుండేవాళ్ళు అప్పట్లోనే, కాలేజీలో ఉన్నప్పుడే నన్ను. ఆ తర్వాత చిరంజీవి గారు లాగా ఉన్నానని అంటుండేవాళ్ళు, కానీ ఫస్ట్ నన్ను కార్తీక్ లాగా ఉన్నారని అనేవాళ్ళు. అరవింద్ గారు అప్పుడు ఫస్ట్ నన్ను చూసి హాయ్ కార్తీక్ అంటే నేను సారీ సార్ నేను కార్తీక్ని కాదు సార్ నేను అంటే, ఆయన ఒక్కసారి అలా అయిపోయి ఎవరు మీరు అన్నారు. అంటే ఇట్లాగా సో సార్ నేను ఏం చేస్తుంటారంటే ఇట్లాగా ఆర్టిస్ట్ అవుదామని చెన్నైకి వచ్చాను సార్. ఆయన పైకి కిందకి ఇలా చూసి ఏం చేస్తున్నారు ఇప్పుడు అన్నారు. అంటే ఏం లేదు సార్ ఇట్లాగా అమ్మ రాజీనామా అది మన దర్శకరత్న దాసరి నారాయణరావు గారు స్క్రీన్ టెస్ట్ చేశారు సార్, ఆయన దగ్గర ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాను సార్ నేను అన్నాను. అంతే. సరే అనేసి ఎవరి పాటికి వాళ్ళు ఆయన పాటికి ఆయన వర్కౌట్స్ చేసుకుంటున్నారు, నా పాటికి నేను వర్కౌట్ చేసుకుని తర్వాత స్టీమ్ బాత్ తీసుకొని అలా డిస్పర్స్ అయ్యాం. కట్ చేస్తే ఒక 3 days 4 days లోపే 3-4 days లోపే మేము ఎప్పుడు తారక ప్రభు కాంప్లెక్స్లో ఉండేవాళ్ళం. నేను అంటే తారక ప్రభు కాంప్లెక్స్ అంటే మా గురువు గారి ఆఫీస్ అనమాట. అది దాసరి నారాయణరావు గారి ఆఫీస్ మెడ్రాస్లో. సో మామూలుగా పొద్దున్నే వెళ్ళిపోతుండేవాళ్ళం, మేము అక్కడికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఒకసారి గబుక్మని అటెండర్ వచ్చి సార్ గురుగారు రమ్మంటున్నారు అంటే, సరే పొద్దున్నే నన్ను పిలుస్తున్నారంటే నేనేం చేశాను అబ్బా అనుకున్నాను. వెళ్ళాం రూమ్లోకి, భయంగా టెన్షన్గా వెళ్ళాం.
వెళ్ళగానే నన్ను చూస్తూ మీసాలు ఇలా అనుకుంటూ మా గురుగారు నా సైడ్ నవ్వుతూ చూస్తున్నారు. నేను చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాను ఇలాగే. ఏరా అప్పుడే నీ గురించి ఎంక్వైరీస్ మొదలయ్యాయి అని అన్నారు ఆయన. అనగానే అలా నిలబడున్నాను. అర్థం కాలేదు. అలా ఉన్నాను. ఏం లేదురా, అరవింద్ ఫోన్ చేశాడు, ఇట్లాగా అన్నారు, నువ్వు చెయ్యి, అరవింద్ మనవారే, చెయ్యి అన్న. అలాగా అనడం ఆలస్యం. కామ్దార్ నగర్లో, మన నుంగంబాకం కామ్దార్ నగర్లో మన అరవింద్ గారి ఆఫీస్ అప్పుడు. వెంటనే సినిమాల్లో స్టాప్ క్లాక్లో మాయమైపోయి అక్కడికి వెళ్ళిపోతారు చూడండి, అలాగే వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళిపోయి కనపడి ఇచ్చేస్తే అప్పుడు అరవింద్ గారు ఆఫీస్ రూమ్లోకి రమ్మని చెప్పి, ఇట్లాగా అల్లు ఆర్ట్స్ బ్యానర్ మీద చిన్న సినిమాలు చేయబోతున్నాం, దాంట్లో నేను హీరోగా పెడుతున్నాం, మిగతావన్నీ మోహన్ మాట్లాడతాడు. మోహన్ అంటే ఆయన చిరంజీవి గారి మోహన్ అంటారు ఆయన్ని అందరూ. చిరంజీవి గారి దగ్గరే ఉండేవారు ఆయన. మోహన్ గారు ప్రొడక్షన్ కంట్రోలింగ్ చేస్తుండేవాళ్ళు ఆ సినిమాకి. మోహన్ మాట్లాడతాడు మిగతావన్నీ. ఆ విధంగా ఫస్ట్ డబ్బు భలే జబ్బు సినిమాలో కెమెరా ముందుకు వచ్చానమాట. అసలు మీరు జిమ్లో కలిసినప్పుడు కానీ, ఆ తర్వాత మీ గురువు గారు పిలిచినప్పుడు కానీ గెస్ట్ చేయలేదా మీరు? మేబీ మూవీ అవకాశం అయి ఉండొచ్చని. అంటే అరవింద్ గారు చూసినప్పుడు, అంటే ఆయన సినిమా ఇస్తారని నాకెట్లా తెలుసు? ఆయన కార్తీక్ అనుకొని నన్ను పిలిచాడు ఆయన. నేను బాగున్నారు అన్న ఒక పాయింట్ లోనే మిమ్మల్ని పిలిచి ఉండొచ్చు కదా, అలా పాజిటివ్ ఆలోచించలేదు. అంటే అదే బాగుంటారు అనుకోనే ఆయన పిలిచారు నన్ను, లేకపోతే ఇవ్వరు కదా సినిమా. అంతే జనరల్ గా ఆయన బాగున్నాడు, అబ్బాయి బాగున్నాడు, పిల్లాడు బాగున్నాడు అన్నట్టుగానే ఇచ్చారు ఆయన అవకాశం ఫస్ట్. సో కానీ ఆ సినిమా నాకు 7వ సినిమాగా రిలీజ్ అయింది నాకు. తర్వాత మా గురుగారి సినిమా స్టార్ట్ అయింది, అదే ఫస్ట్ సినిమా నాది. ఇది మన అమరాజీనామానే. తర్వాత ఫస్ట్ డబ్బు బలే జబ్బు నాకు ఎందుకు అది చాలా లేట్ అయింది, 3 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయింది. నాకు 7వ సినిమా గాను 8వ సినిమా గాను రిలీజ్ అయింది అది. బట్ షూటింగ్ ఫస్టే కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా నోటీస్ చేశారా మీ యాక్టింగ్ లో ఆ స్కిల్స్? అంటే ఫస్ట్ మూవీకి 7th మూవీకి అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది యాక్టింగ్ పరంగా. చాలా నా స్కిల్స్ అన్నింటినీ గమనించారు ఆ సినిమాలో. అసలు ఏమి చేసేవాడిని కాదు, నాకు భయంగా ఉండేవాడిని అసలు. అంటే మాట దొల్లేస్తుండేది. తర్వాత ఒక చిన్న బెరుకు అనేది ఉండేది. ఫస్ట్ 7-8 సినిమాల వరకు నాకు కొంచెం ఆ ప్రాబ్లం ఉండింది నాకు స్టార్టింగ్లో. ఆ తర్వాత మళ్ళీ ఏదైనా కానీ ప్రాక్టీస్ మీదనే ఇది అన్నట్టుగా. అప్పట్లో నేను ఇన్స్టిట్యూట్ చేస్తానంటే మా నాన్న ఒప్పుకోలే. ఈ ఇంజనీరింగే 4 సంవత్సరాలు చదువు, 6 సంవత్సరాలు చదివాను, ఈ మళ్ళీ ఇన్స్టిట్యూట్ ఒక 2 సంవత్సరాలు. అప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 2 years ఉండేది. అందుకని ఇప్పుడంతా 6 నెలలు 7 నెలలు కోర్సులాగా ఉన్నాయి కదా, అప్పుడు అలా కాదండి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు కూడా అప్పట్లో 2 సంవత్సరాలు ఉండేది. సో మళ్ళీ 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోద్ది, అదేదో నువ్వు ప్రయత్నమే చేసుకో, అవుతావు లేకపోతే వచ్చే నువ్వు వెనక్కు అన్నట్టుగా ఆయన ఇది చేశారు. ఏం చేస్తారు నాన్నగారు? ఫాదర్ వచ్చి అఫీషియల్, ఫాదర్ వచ్చి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ఆయన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. అది మాది ఒక అఫీషియల్ ఫ్యామిలీ, మాది అఫీషియల్. మా ఫాదర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అమ్మ హౌస్ వైఫ్. అన్న తమ్ముడు నేను పెద్దవాడిని, తర్వాత చెల్లెలు, తర్వాత తమ్ముడు. ఏం చేస్తున్న వాళ్ళు మీలాగే యాక్టింగ్ చేస్తున్నారు? లేదు. చెల్లి వచ్చి మ్యారేజ్ అయిపోయి తను ఫ్యామిలీ, తను ఇది. బట్ షీఈ్ నో మోర్, చనిపోయింది తను, క్యాన్సర్తో చనిపోయింది. తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయాడు. పిల్లలందరూ ఉన్నారు, పిల్లలంతా బాగా సెటిల్ అయిపోయారు అందరూ. మా చెల్లెలి పిల్లలు, మా చెల్లి చనిపోయింది, తమ్ముడు చనిపోయారు. వాళ్ళ పిల్లలందరూ బాగా సెటిల్ అయిపోయారు ఇప్పుడు. అసలు మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకొని ఈ ఫీల్డ్లోకి వచ్చారు? అంటే యాక్చువల్గా మా ఫాదర్ వచ్చి చాలా పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ ప్లస్ స్టేజ్ ఆర్టిస్ట్ అండి ఆయన. రామారావు గారి చేతుల మీదగానే ఆ రోజుల్లో పరిస్థితుల్లో ఆయన బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ తీసుకున్నాడు ఆయన నాన్నగారు. అది సో ఆయనకి యాక్టింగ్ అంటే చాలా మంచి ఇదనమాట. ఆయన మంచి నాటకాల్లో మంచి హీరోగా మంచి పేరు ఆయనకి రాయలసీమ జిల్లాల్లో పరిషత్తుల్లో. సో తర్వాత సినిమాల్లో కూడా చేశారు ఆయన. కోడి రామకృష్ణ గారు, కట్టా సుబ్బారావు గారి దగ్గర, వాళ్ళ దగ్గర ఆయన సినిమాలు చేశాడు. ఆయన విలన్గా అలాగే చేశాడు. ఆయన ఒక 7-8 సినిమాల వరకు, 6-7 సినిమాల వరకు చేశారు ఆయన.
సో నాన్నగారిని మీరు చేశాడు. inspiration గా కాకపోతే తీసుకున్నారా? ఏంటంటే అప్పట్లో ఆ షూటింగ్లంతా అప్పుడు మెడ్రాస్లోనే జరుగుతూ ఉండేవి తెలుగు సినిమాలు కూడా. ఓకే. ఆ వెళ్ళేటప్పుడు 2-3 సార్లు నన్ను కూడా తీసుకెళ్లారు మెడ్రాస్. ఆ తర్వాత ఆయనకి సినిమాలు వాళ్ళ చాలా కీ పోస్ట్ అయింది. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అంటే చాలా కీ పోస్ట్ అది. అది వాళ్ళు ఆయనకి మెమో ఇచ్చారు. మీరు ఉంటే ప్రొఫెషన్లో ఉండండి అఫీషియల్గా, లేదు అంటే సినిమాల్లోకి వెళ్ళిపోండి, మీరు ఏదో ఒకటి చేయండి, రెండు కుదరవు. ఎందుకంటే సగం లీవే పెట్టేసి షూటింగ్లో ఉండేవాడు ఈయన అప్పుడు. సో ఆ విధంగా అట్లా ఆయనకి చెప్పడంతో తర్వాత ఆయనకి భయం వేసి ఈ సినిమా అనేది మనం నమ్మకం ఎలా పెట్టుకుంటాం, ఇంకా ఆడపిల్ల కూడా పెళ్ళిడికి వస్తుంది, మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆయన తర్వాత ఆయన చేయడం మానేశారు. ఆయన చేయడం మానేసి ఆయన వదిలేశారు. ఆ పిచ్చి నాకు పట్టుకుంది. ఎందుకంటే ఒకసారి సినిమా షూటింగ్లు, ఆ లైటింగ్లు, ఆ వాతావరణము, ఆర్టిస్టులు, మేకప్లు, హడావిడి ఇవన్నీ చూసిన తర్వాత ఒకలాంటి అదే ఎక్కడో ఒక చోట మనిషి ఇదవుతాడు, ఏదో ఒక విషయాన్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. ఆ విధంగా నేను సినిమా షూటింగ్లు చూసి అలాగ ఇదయ్యాను. ఆ విధంగా నేను చూసిన ఫస్ట్ షూటింగ్ అయితే వేరే ఉంటాయి, మామూలుగా వెళ్ళి చూసేసి అట్లా వచ్చేయడం. నాన్నగారు చేస్తున్న సినిమా షూటింగ్లో నేను ఫస్ట్ చూసి ఇన్స్పైర్ అయింది, ఆ హీరోని చూసి ఇన్స్పైర్ అయింది నేను ఆలయ శిఖరం సినిమా. చిరంజీవి గారు హీరో. చిరంజీవి గారు అంటే ఒక పాయింట్ గుర్తొచ్చింది. అంటే ఒక పాయింట్లో మిమ్మల్ని బుల్లితెర మెగాస్టార్ అనే గుర్తింపు వచ్చేసింది. అంటే వివి రాజ్ కుమార్ గారు కాకుండా బుల్లితెర మెగాస్టార్గా గుర్తింపు వచ్చింది మీకు. అంటే ఈ పాయింట్లో మీకు ఇది మైనస్ పాయింట్ అనిపించిందా, ప్లస్ పాయింట్ అనిపించిందా? లేదంటే అది మనము అది బుల్లితెర మెగాస్టార్ అని అది మనం అనుకోవడం లేకపోతే ఇంకోటి అలా కాదు కదండి. అది మనం అసలు ఆ పదం వింటేనే జనరల్గా మనకు టెన్షన్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా అవన్నీ ఎందుకంటే అంత స్థాయి కాదు మనది. అది ఊరికే అంటుంటే ఇంకా మీ ఏం చేయలేక అలా ఉండిపోయాం. అది ఎలా వచ్చిందంటే మన డెక్కన్ క్రానికల్ వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు నాది ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటే మామూలుగా ఇంటర్వ్యూలో మనం మామూలుగా మాట్లాడాము, మనం అన్నీ చేసాం, అదంతా ప్రింట్ మీడియాలో వచ్చింది. తర్వాత టీవీ గైడ్ అని వస్తుందండి, డెక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ పేపర్లో టీవీ గైడ్ అని ఎవ్రీ సాటర్డే వచ్చేది అప్పట్లో. దాని మీద కవర్ పేజ్ వేశారు, నాది కవర్ పేజ్ వేసి దాని కింద టెలివిజన్స్ మెగాస్టార్ అని వేశారు. సో ఈ విషయం నాకు మన యాక్ట్రెస్ ఝాన్సీ గారు ఉన్నారు కదండి, మన యాంకర్ ఝాన్సీ గారు, అప్పుడు మేమంతా కలిసి ఒక మనోయజ్ఞం అని రాఘవేంద్రరావు గారి సీరియల్ జరుగుతుంది మరి. మార్నింగ్ సెట్లోకి రాగానే రాజ్ కుమార్ గారు మీది ఇలాగా డెక్కన్ క్రానికల్ దీంట్లో మీది ఆ టీవీ గైడ్ బుక్ మీద కవర్ పేజ్ వచ్చి టెలివిజన్స్ మెగాస్టార్ అని వేశారు, మీది తెప్పించుకొని చూడండి ఇదన్నారు. అవునా అదని చెప్పి వెంటనే మా స్టాఫ్కి చెప్పి పంపించాం. ఒక 4-5 కాపీలు తెప్పించుకొని చూస్తే అదొక కన్నడ పిక్చర్ స్టిల్ అది వేసి లేదు హ్యాపీయే. దాని రిపల్షన్స్ ఎలా ఉంటాయి అనేది తర్వాత పక్కన విషయం, అది పెడితే ఫస్ట్ హ్యాపీయే. కానీ ఆ టైటిల్ కొంచెం మన లోపల మెగాస్టార్, తర్వాత బుల్లితెర మెగాస్టార్ అని, టెలివిజన్స్ మెగాస్టార్ అని రకరకాలుగా ఇది చేస్తుంటే సరే ఓకే ఫైన్, అది చెప్పింది ఒక ఆథరైజ్డ్ ఒక మీడియా పీపుల్ పెట్టిన ఇది. సో మనం ఆ టైంలో నాకు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి ఏంటి అనేది కూడా అర్థం కాకనే అలా ఉండిపోయాను నేను మనిషిని. సో ఈ తరఫున ఈ 99 టీవీ ఈ ఇంటర్వ్యూ తరఫున నేను డెక్కన్ క్రానికల్ వారికి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఆ విధంగా ఆ రోజు అది వచ్చినది అలా కంటిన్యూ చేసుకుంటే వెళ్ళారు. బట్ ఓకే, లోపల ఎప్పుడు భయం అనేది ఉంటుంది నాకు. ఎందుకంటే అలాంటి ఇవన్నీ బిరుదు అంటే అలాంటి అనిపించుకోవడం అనేది కొంచెం టెన్షన్ అయిన విషయమే. ఎందుకంటే నాకు నా గురించి నా స్థాయి అంత కాదు. ఎందుకంటే పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్టు రోజుకు ఎంత మంచి ఆర్టిస్టులు వస్తున్నారండి. ఇప్పుడు ఎంతమంది వచ్చినా కూడా మిమ్మల్ని ఓకే అది ఓకే అది ఉంటుంది. బట్ ఇప్పుడు అంతా వచ్చే వాళ్ళంతా బాగా చదువుకున్న పిల్లలు, బాగా అడ్వాన్స్డ్గా వాళ్ళన్నీ మేము అప్పుడు వచ్చి నేర్చుకున్నాం, ఇప్పుడు నేర్చుకునే వస్తున్నారు. అది డిఫరెన్స్. సో అది నేను చెప్తున్నా, మంచి ఆర్టిస్టులు వస్తున్నారు ఇప్పుడు. హీరోయిన్స్ కానివ్వండి, హీరోస్ కానివ్వండి, అందరూ కూడా బాగా చదువుకున్న పిల్లలు ఇప్పుడు
వాళ్ళకి అన్ని మేకప్ నాలెడ్జ్ ఏంటి, కాస్ట్యూమ్ నాలెడ్జ్ ఏంటి అన్నీ బాగా తెలుసుకొని వస్తున్నారండి. జనరేషన్ మారిపోయింది, టెక్నాలజీ ఎస్. ఈవెన్ పాటలలో కూడా చాలా డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఓల్డ్ సాంగ్స్ కి ఇప్పుడు వచ్చే సాంగ్స్ అంతే కదా, లిరిక్స్ పరంగా అయినా మ్యూజిక్ పరంగా అయినా కూడా చాలా మారిపోయింది టెక్నాలజీ. అవును. మీ లవ్ స్టోరీ చాలా క్రేజీగా ఉంటుంది కదా. అయ్యో, మీ లవ్ స్టోరీని ఒక మూవీ కూడా తీశారు. అప్పుడు నాది మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు రామనాయుడు గారు, సురేష్ బాబు గారు వాళ్ళు నన్ను పిలిపించి, మన సురేష్ గెస్ట్ హౌస్లోనే సజ్జాన్సీ జయంత్ గారు డైరెక్టర్ గారు ఆ సినిమాకి ప్రేమించుకుందాం వెంకటేష్ గారు అంజలా జవేరి గారు చేశారు ఆ సినిమా. ఆ సినిమాకి సంబంధించి కొన్ని ఇన్సిడెంట్స్ అన్ని నా దగ్గర అన్ని తీసుకున్నారు పరశురి బ్రదర్స్ రైటర్స్. దానికి అంటే అప్పటికి మీ లవ్ స్టోరీ అందరికీ అయిపోయి మ్యారేజ్ అయిపోయింది నాకు. మ్యారేజ్ అయిపోయి మీడియాలో కూడా వచ్చేసి అప్పుడు మేము ఉన్నాం. అప్పుడు పెద్ద ఇదైంది, ఏంటయ్యా ఇలాంటి పని ఎప్పుడు నువ్వు అసలు కనపడవు కదా, ఎప్పుడు షూటింగ్లోనే ఉంటావు, ఇంత పెద్ద స్టోరీ ఉంది నీకు అన్నట్టుగా అందరూ అలాగే చేస్తుండేవారు. ఎవరికి తెలియదు నేను లవ్లో ఉన్నట్టు, ఎవరికి తెలియదు. చాలా మంచిగా మెయింటైన్ చేశారు. మెయింటైన్ చేయడం కాదు, అంటే తప్పుగా తీసుకోవద్దు, అంటే ప్రైవేట్గా ఉంచుకున్నప్పుడు దానికి ఎవరి దిష్టి తగలదు అని అంటారు కదా. అంటే బయట తెలియడానికి ఛాన్స్ లేదండి, అలాంటి ఫ్యామిలీ అది. తెలిస్తే ముందే చంపేస్తారు వాళ్ళు. ముందే తెలిసిందే. ప్రాబ్లం ఏంటండి బాబు, అసలు మామూలుగా కాదు. దొరికింటే అసలు వేరే రకంగా ఉండేది. ఇంకంతే, ఇంకా అది డేంజర్. ఎక్స్ప్లెయిన్ చేస్తారా? లేదంటే వాళ్ళు బాగా రెడ్లు అంటే రెడ్లే అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళు రెడ్డిస్కి ఇది తప్ప వేరే ఇది చేసిన అంటే ఒకలాంటి ఆర్థడాక్స్ ఇదనమాట వాళ్ళు. ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంది మరి మ్యారీడ్ లైఫ్? ఆఫ్టర్ మ్యారేజ్ నేను వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకులాగా అయిపోయాను నేను. అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకులాగా అయిపోయాం. ఎక్స్పెక్ట్ చేశారా అలాంటి సపోర్ట్? ఏది అనుకోలేం కదండి, అనుకుంటే జరిగేటివి కాదు ఇవన్నీ. నా లైఫ్లో అన్నీ కూడా అండి ఓ రకంగా అంత అయిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచి ఇవన్నీ నేను చేశానా అని భయం అవుతుంది. అన్నీ ఇలాంటి మా ఫాదర్ ఎప్పుడు అంటుండే, ఒరే నువ్వు సైలెంట్గా ఉంటావు, అన్నీ ఏంటేంటో ఇలాంటి పనులన్నీ చేస్తావేంటారు బాబు అంటుంటాడు మా ఫాదర్. ఫస్ట్ నాకన్నా ఆయన ఎక్కువ భయపడిపోయాడు. ఎందుకంటే ఎందుకంటే కడప, మా 4 fathers అంతా కడప అనమాట. తర్వాత గుంటకల్కి మైగ్రేట్ అయ్యి తర్వాత అక్కడ రైల్వే జాబ్స్ వల్ల మా తాతయ్య గారు వాళ్ళు అక్కడ గుంటకల్, తర్వాత గుంటకల్ సొంత ఊరు అని చెప్పుకుంటాం. కానీ మా 4 fathers అందరూ కడప. అందుకే మా ఫాదర్ తర్వాత వాళ్ళ 4 fathers గుర్తుగా కడపలో మళ్ళీ ఇల్లు కొనుక్కొని, ఇదంతా మా ఊరు ఇదన్నట్టుగా ఆయన కడపలో కూడా మళ్ళీ ఇల్లు కొనుక్కొని ఇది చేశాడు, కడప ఆకుల వీధిలో. తర్వాత అమ్మేశాం, 93లో అమ్మేశాం ఆ ఇల్లు, ఇది చేసాం. సో మా ఫాదర్కి కడప జిల్లాలో ఆ రెడ్డి పొలిటీషియన్స్ ఎవరు ఏంటి ఇవన్నీ ఆయనకి తెలుసు. సో ఇప్పుడు నేను చేసుకున్న అమ్మాయి వచ్చేసి సీఎం బలరామిరెడ్డి గారు అమ్మాయి, కడప ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్. ఆయన రామారావు గారి టైంలో 2 terms ఆయన జెడ్పీ చైర్మన్. ఆయన ఎలా పరిచయం మీకు అమ్మాయి? అంటే వాళ్ళు బిజినెస్ రీత్యా మెడ్రాస్లో ఉండేవాళ్ళు. నేను టీ నగర్లో అప్పుడు నేను సినిమాలు కోసమని మెడ్రాస్ వచ్చాను. ఒక ఫస్ట్ ఫ్లోర్ దీంట్లో దీంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాడిని. మా ఇంటి ఎదురుగా బంగ్లాలన్నీ టీ నగర్లోనే. ఇటు సైడ్ రామనాయుడు గారి ఇల్లు, ఎదురుగా వచ్చి మన విజయ పిక్చర్స్ భాస్కర్ రావు గారి ఇల్లు, ఆ పక్కన వచ్చేసి బలరామరెడ్డి గారి ఇల్లు. అంటే ఇప్పుడు నేను చేసుకున్న అమ్మాయి వాళ్ళ ఇల్లు అనమాట, బంగ్లా. సో నేను వచ్చి అలా సిట్అవుట్లో నిలబడితే కనపడుతుండేవాళ్ళు అనమాట. అలాగే తెలిసి ప్రేమించారా, తెలియకుండా ప్రేమలో పడ్డారా? తెలియకుండా పడిపోయామండి. ఇవన్నీ తెలిస్తే ఎందుకు చేస్తామని అసలు పారిపోయాము. అసలు అంటే జరగబోయే అపాయం ముందే కనిపెట్టేస్తే ఎవరు అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు నా లైఫ్లో అన్ని ఇన్సిడెంట్స్ అండి, ప్రతిది కూడా నాకు ఇప్పుడు అనుకుంటే భయం వేస్తుంది. బట్ అన్ని థ్రిల్గా ఉన్నాయి కదా? థ్రిల్గానే ఉన్నాయి అన్ని. అంటే ఎంజాయ్ చేయడానికి కాదండి, సగం జీవితం అంతా భయంగానే. అసలు ఆ తర్వాత చెప్పుకుంటుంటే థ్రిల్గా ఉంది. ఆ టైంలో థ్రిల్లింగ్ ఏముందండి అసలు. ఈ సమస్య నుంచి ఎలా తప్పించుకోవడం అనేది ఆ టైంలో ఒక టాస్క్లన్నీ. ఈ టాస్క్లన్నింటినీ ఇది చేసుకుంటూ మా ఫాదర్కి చివరికి ఏం అర్థం కాక, నువ్వు సినిమాలు చేయడానికి వచ్చావా, ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చావా, నువ్వేమదామో వచ్చే చెప్పు, నువ్వు చచ్చిపోదాం అనుకుంటున్నావా, వాళ్ళు చంపేస్తారు, ఈ తమాషా చేసావంటే చంపేస్తారు.
ఇటు సైడ్ నీ సినిమా కథ దేవుడు ఎరుగు, నువ్వు ఏమవుతావు, ఆయన ఇలా టెన్షన్ పడుతుండేవాడు. నేను అన్నిటికీ సైలెంట్గా ఉండేవాడిని. రే నువ్వు సైలెంట్గా ఉండొద్దు, సైలెంట్గా ఉన్నావు అంటే తలనొప్పి నీ దగ్గర, నాకు చెప్పు, నువ్వు ఏం చేయబోతున్నావు చెప్పు చెప్పు అంటుండేవాడు ఆయన. అంటే ఏం చెప్పాలో అర్థం కాక అలా ఉండిపోయేవాడిని. ఎందుకంటే కొన్ని దానిలకు మనం మాట్లాడితే తలనొప్పులు అవుతాయి, అందుకని మౌనమే సమాధానం లాగా సైలెంట్గా ఉండేవాడిని నేను. మాట ఆ మౌనం మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. గ్రేట్ జర్నీ అనుకుంటే ఇప్పుడు కొంచెం ఒక రకంగా ఇప్పుడు థ్రిల్ అనిపిస్తుంది, అప్పట్లో ఏమో కొంచెం అంత టెన్షనే. ఇప్పుడున్న యంగ్స్టర్స్లో, యంగ్ హీరోస్లలో ఎవరిని చూస్తే మిమ్మల్ని మీరు చూసుకున్నట్టుగా అనిపిస్తుంది? ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్లోనే పెద్దగా నేను అంత మూవీస్ ఎక్కువ చూడను, నేను పాత సినిమాలు ఎక్కువ చూస్తాను. పాత సినిమాలు మొన్న మళ్ళీ షోలే రిలీజ్ అయిందని షోలే మళ్ళీ వెళ్ళాను. అంటే మీరు ఇప్పటి వరకు చేసిన పాత్రలలో మీకు బాగా కనెక్ట్ అయిన పాత్ర ఏంటి? ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీ ఏంటి? అంటే నా సినిమాలు కాకుండా వేరే మీ మూవీస్లోనే? నా మూవీస్లోనే నాకు రౌడీ ఎమ్మెల్యే అంటే బాగా ఇష్టం. నాకు నేను చేసిన సినిమాల్లో రౌడీ ఎమ్మెల్యే బాగుంటుంది. రౌడీ ఎమ్మెల్యే వినడంలోనే అందులో ఒక రౌడీజం ఉంది. అదేమన్నా మీ అది వ్యక్తిగత జీవితం మీద ఎఫెక్ట్ మన చూపించిందా? విజయవాడ వంగవీటి మోహన్ రంగారావు గారు క్యారెక్టర్ అండి అది. ఓకే. ఆ సినిమా తీసింది కూడా వాళ్ళ అనుచరులే అనమాట. అది నాకు చాలా మంచి పేరు వచ్చింది అప్పట్లో. అది నాకు హీరోయిజం అనేది అసలు ఆ క్యారెక్టర్లోనే ఇప్పటికీ చాలా లైక్ చేస్తారు అందరూ. టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చా? టర్నింగ్ పాయింట్ 100% అది మంచి ఇది నాకు సోలో హీరోగా చేయడానికి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన సినిమా అది నాకు. ఇప్పటికీ విజయవాడలో నాకు ఆ సినిమా గురించి ఇప్పటికీ చెప్తుంటారు. వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పటికీ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన రంగా గారు తిరిగిన ప్లేసుల్లోనే షూటింగ్ జరిగింది అనమాట. అదే ప్లేస్లోనే షూటింగ్ కూడా జరిగింది. ఆ పడమట్లంక, కృష్ణలంక ఇవన్నీ ఉన్నాయి, ఆ ఏరియాలోనే జరిగింది షూటింగ్ అంతా. తర్వాత రాజమండ్రి చేసాం. సో ఏంటంటే ఆయనకి అవన్నీ మంచి ప్లేసెస్, ఆయన తిరిగిన ప్లేసెస్, అదే ప్లేసెస్లోనే షూటింగ్ కూడా జరగడం జరిగింది. సో షూటింగ్ జరిగేటప్పుడే బ్రహ్మరథం పెట్టారు అసలు. ఆయన అంటే అంత ఇష్టం అక్కడ. సో ఆ క్యారెక్టర్ మంచి పేరు వచ్చింది బాగా నాకు. సో ఇంకా సీరియల్స్లో అంటే నాకు బాగా ఇది వచ్చింది విధి. ఈటీవీ సుమన్ గారు నిజంగా నాకు, ఎందుకంటే సినిమాల్లో చిరంజీవి గారు లాగా ఉంటాడు ఇదనేది ఒక మార్క్ వచ్చింది. మార్క్ మీన్స్ అంటే నేను అలా చేయాలని నేను ఎప్పుడు చేయనండి, టు బి ఫ్రాంక్. హానెస్ట్లీ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఉండడమే మనుషులను బోలిన మనుషులు అంటారు చూడండి, అలాగే ఏదో జరిగిపోయింది అంతే తప్ప అది గాడ్స్ ఇది. అది ఇప్పుడున్నాను నేను వితౌట్ మేకప్లో ఉన్నాను, ఇప్పుడు కూడా నన్ను అలాగే అంటుంటారు. చిన్న పిల్లలు చూసినా కూడా నన్ను, చిన్న పిల్లలు అంటే ఊహ తెలియని పిల్లలు కూడా మామూలుగా చూస్తే చిరంజీవి అంటారు నన్ను చూసి. ఇంక నేను ఏం చెప్పను, నేను బాలవాకు బ్రహ్మవాకు, ఇంక మనం ఏం మాట్లాడలేము. పిల్లలకి ఎవరో చెప్తే చెప్పలా, వాళ్ళు చూసి ఫీల్ అయ్యి చిరంజీవి అంటారు నన్ను చూస్తే. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో నాకైతే ఆల్మోస్ట్ డైలీ ఫేస్ చేస్తానే ఉంటాను నేను. ఎలా అనిపించేది అంటే అంటే మామూలుగా ఇన్ జనరల్ సొసైటీ పర్సన్గా ఆలోచిస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి. అబ్బా నన్ను ఒక పెద్ద మెగాస్టార్తో పోలుస్తున్నారు ఇదనేసి. కానీ నేను కూడా సినిమా ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి ఇట్స్ నాట్ కరెక్ట్, ఇట్స్ నాట్ గుడ్, అది కరెక్ట్ కాదు. ఈ కరెక్ట్ కాదన్న పాయింట్లోనే మీరు తెలుగు ఇండస్ట్రీ వదిలేసి కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళారనే టాక్ ఉంది. అంటే దానికోసం అలా అని కాదు, అంటే ఇదే కష్టం వేరే చోట. ఎప్పుడు కూడా స్టార్డమ్, హీరో అంటే స్టార్డమ్ ఎదురు చూస్తారండి ఎవరైనా సరే. ఊరికే చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు కదా, ఒక స్టార్డమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. అందులో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో స్టార్డమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఊరికే అలా ఫ్లాట్గా అలా కాకుండా సంథింగ్ ఒక ఇది ఉండాలి ఎప్పుడు కూడా. అది నేను ఇది అవ్వలేకపోయాను. ఇప్పుడు మీకు చిన్న ఇది చెప్తాను. మేమందరం 90లో వచ్చిన బ్యాచ్లో ఒక బ్యాచ్, కొత్తగా హీరోస్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అయింది చెన్నైలో, మెడ్రాస్లో. నేను, మన శ్రీకాంత్, హీరో శ్రీకాంత్, అప్పుడు శ్రీకాంత్ కూడా మెడ్రాస్లోనే ఉండేవాడు. తర్వాత అజిత్, విక్రమ్, మన దొంగ ఆనంద్, ఇట్లాగా ఒక 5-6 మంది హీరోలు మేమందరం అక్కడ ఉండేవాళ్ళం. మేము ఫ్రెండ్స్ సర్కిల్ లాగా ఉండేది.
తర్వాత నేను విక్రమ్, తర్వాత ఇంకొక ఇద్దరు ముగ్గురు తమిళ హీరోలు, వాళ్ళందరూ మేమందరం కళా మాస్టర్ గారి డాన్స్ ఇన్స్టిట్యూట్లో డాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ మా బ్యాచ్లో హీరో అయింది అప్పుడు విక్రమ్. పొద్దున్నే వచ్చి డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఈ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చి చూసి అక్కడ సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. అంటే అప్పట్లో ఈ మీడియా అంతా లేదు కదండి, వచ్చి అక్కడ వచ్చి చూసేవాళ్ళు ఎవరు బాగున్నారు. ఆ విధంగా టక్కన ఆ టైంలో మన విక్రమ్ అమీరా అని ఒక సినిమా చేశాడు ఆయన. మంచి ఇళయరాజా సాంగ్స్ మంచి బాగా బాగుంటుంది అనమాట. అంటే అది ఫస్ట్ సినిమానో ఏ సినిమానో నాకు తెలియదు, కానీ వచ్చి అక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకున్నారు ఆయన్ని. అట్లాగా మంచి బ్యాచ్. ఈరోజు ఎంత స్టార్డమ్లో ఉన్నారు. ఇప్పుడు మేమంతా వచ్చిన మా బ్యాచ్లోనే అందరు స్టార్డమ్. బట్ నేను ఈ మార్క్ అనేది లేకుంటే ఇంకో రకంగా ఉండేదేమో, అలా అనిపిస్తుంది సాధారణం. బట్ ఆ మార్క్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఏం చేసినా కూడా ఈవెన్ మీరు మెన్షన్ చేసిన ప్రతి ఒక్క పేరు ఆల్మోస్ట్ ఈ జనరేషన్ వాళ్ళకి కూడా తెలుసు. ఏమండి స్టార్స్ అండి, ఆల్ ఆర్ స్టార్స్. అసలు మీరు కని విని అరగరు అసలు అలాంటి స్టార్స్ వాళ్ళందరూ. సో మరి వాళ్ళు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను. అందుకని ఆలోచిస్తే అది ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఇదిలాగా అయిపోతాం మనం. నో ప్రాబ్లం. బట్ అది నేను ఇదేమట్లా, బట్ నేను గ్రేట్గా ఫీల్ అవుతాను. అంత పెద్ద మెగాస్టార్ గారి పోలికలతో ఉండడం అనేది భగవంతుడు మనకి ఇచ్చాడు అని హ్యాపీ. కొడుకు కాకపోయినా కొడుకు అయ్యారు, లేదు తమ్ముడు. అన్నయ్య దగ్గర నేను ఎప్పుడు మొన్న కూడా ఒక మీడియా ఫంక్షన్లోనే కలిసాం రీసెంట్లీ. నాకు తెలిసి మాక్సిమం ఒక 4 months బ్యాక్, 4-5 months బ్యాక్. ఓకే, రెగ్యులర్గా కలుస్తుంటారా? లేదు. ఏమైనా స్వీట్ మెమరీస్? నేను ఎవరిని డిస్టర్బ్ చేయనండి. నేను ఎప్పుడైనా కనిపిస్తే మాట్లాడడమే తప్ప ఎవరిని వెళ్ళి పూసుకొని వెళ్ళిపోయి అలాగే ఏం లేదు. ఇబ్బంది పెట్టిన ఎవరిని నేను అదే కనపడినప్పుడు వెళ్ళి నమస్కారం చేసుకోవడమే. మొన్న మీడియాలో నా ఫ్రెండ్ బలవంతంగా నన్ను ఆ ఫంక్షన్కి తీసుకెళ్లారు. వెళ్ళాం, అక్కడ స్టేజ్ మీద అన్నయ్యని వెళ్ళి కలిశాను. నేను చూడగానే చిరంజీవి గారు నిజంగా ఆయన అసలు నాతో మాట్లాడాల్సిన అవసరమే లేదు, పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. చూడగానే రాజ్ కుమార్ దా అదని చెప్పి హగ్ చేసుకొని మీడియా వాళ్ళతో మా ఇద్దరికి ఫోటో తీయని చెప్పి, ఇవన్నీ ఉన్నాయి, రికార్డెడ్గా ఉన్నాయి ఇవన్నీ యూట్యూబ్లో. గ్రేట్ మెమరీస్. సో తర్వాత నువ్వు రాజాతో మాట్లాడి నువ్వు ఇంటికి రా నువ్వు. అలాగే అన్నయ్య వస్తాను అన్నయ్య. వెళ్ళొచ్చారా? రాజాతో మాట్లాడి ఇంటికి రా అన్నారు ఆయన. రాజా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫోన్ తీయట్లేదు నా ఫోన్. రాజా రవీంద్ర నాకు మంచి ఫ్రెండ్, మేము కలిసి చేసాం, బెస్ట్ ఫ్రెండ్. చిరంజీవి గారి దగ్గర ఉంటారు, అన్నయ్య దగ్గర ఉంటారు. ఇప్పుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయడే. చిరంజీవి గారిని కలిసినప్పుడు ఈసారి కంప్లైంట్ చేస్తాను రాజా రవీంద్ర మీద. క్యూట్ కంప్లైంట్. ఇందాక మీరు చెప్పారు ఫ్రెండ్స్ సర్కిల్ అని. క్రేజీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ ఎలా టైం స్పెండ్ చేసేవాళ్ళు మీరంతా? ట్రిప్స్కి వెళ్ళేవారా? హౌ? ఎప్పుడు అలాంటిది ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు. బట్ నార్మల్ గా కూర్చొని మాట్లాడుకోవడం అంతవరకు ఎప్పుడైనా కలిసినప్పుడే, అకేషనల్లీ మేము ఎప్పుడైనా కలిసినప్పుడు సరదాగానే ఉంటాం. ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి గుడ్ బ్యాడ్ అన్ని చూసే ఉంటారు. సో ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పాయింట్ చెప్పండి. అంటే ఫ్రెండ్స్ అంటే ఎలాగంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం హీరో సూర్య గారి పేరు తీసుకుంటే మైండ్ లో మీకు ఏం స్ట్రైక్ అవుతుంది? హీరో సూర్య గుడ్ యాక్టర్. నాకు ఆ సింగం ఆ సిరీస్ మొత్తం నాకు భలే చేశాడు ఆయన. అవును, చాలా బాగా ఇష్టం నాకు. అంటే అందులో జీవించారు. అందులో డైరెక్షన్ కూడా హరి గారు భలే చేశారు ఆ సినిమాలన్నీ. తనని కాకుండా ఇంకే హీరోని ఇమాజిన్ చేసుకోలేం. ఇప్పుడు అజిత్ ఏంటంటే తమిళ్లో నా ఫస్ట్ సినిమా నేను అజిత్ హీరోయిన్, ఇద్దరు హీరోలు, కో-హీరో, 2 heroes అందులో. అది తెలుగులో పరువు ప్రతిష్ఠ అండి. మన సురేష్ ప్రొడక్షన్స్ పరువు ప్రతిష్ఠ ఉంది కదా, ఇక్కడ సుమన్ గారు నేను సురేష్ గారు చేసాం. అక్కడ సురేష్ గారు ఇక్కడ సుమన్ గారు చేసిన క్యారెక్టర్ నేను తమిళ్లో నేను చేశాను. నేను చేసిన క్యారెక్టర్ అజిత్ చేశాడు అందులో. సో ఆ విధంగా మేము ఇద్దరం కలిసి చేసాం ఆ సినిమా. అది సిల్వర్ జూబ్లీ పిక్చర్ అక్కడ తమిళ్లో, మైనర్ మా పిల్లై అని సూపర్ హిట్ సినిమా. తనతో కలిసి వర్క్ చేయడం ఎలా అనిపించింది? అండ్ తనని తలుచుకున్నప్పుడు మీ మైండ్ లో గుర్తొచ్చే పాయింట్ ఏంటి? అప్పుడు ఏం లేదండి, మామూలుగా ఉన్నాం అందరం, ఎవరికి తెలియదు. ఇప్పుడు తలుచుకుంటే, ఇప్పుడు రీసెంట్ గా అదేదో ఫిలిం సిటీలో షూటింగ్ చేసుకొని ఆయన చెన్నైకి వెళ్తున్నాడు, నేను ఇక్కడ మన సీరియల్ షూటింగ్ చేసుకొని నేను నైట్ ఫ్లైట్కి వెళ్తున్నా బ్యాక్ టు చెన్నై. కలిసి చూడగానే ఇద్దరం చాలా రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడి రాజ్ అంటాడు నన్ను.
ఎలా ఉన్నావు, எப்படி இருக்கீங்கடா, நல்லா இருக்கீங்களா, என்ன பண்ணுறீங்க இப்போ, என்ன షూటింగ్ పోయిట్ருக்கு, అది చాలాసేపు మా బస్సులో ఎయిర్పోర్ట్లో బస్సు ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి బస్సులో వెళ్తాం కదా, ఆ బస్సులో మాట్లాడుకుంటూ తర్వాత దిగిన తర్వాత లగేజ్ దగ్గర ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం మళ్ళీ అజిత్తో నేను మాట్లాడుకున్నాం. నైస్. అంటే ఇది జరిగి కూడా 2-3 ఇయర్స్ అవుతుంది. అంటే రెగ్యులర్గా ఎవరిని కలవరు? నేను ఎవరిని కలవను, ఎవరు డిస్టర్బ్ కూడా చేయను. ఎందుకంటే అండి నా మనస్తత్వం ఎలాగంటే, ఇప్పుడు నేను ఫోన్ చేస్తాను, ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు రిసీవ్ చేసుకొని నన్ను మాట్లాడే పరిస్థితిలో మనం ఉంటే మనం మాట్లాడినా ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు ముగ్గురిని దాటుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తుందా ఫోను. ఈ ముగ్గురికి నేను ఎవరని చెప్పుకునే లోపలే నాకు ఆయాసం వస్తుంది. అవసరమా అండి? సో అంత ఇది ఉన్నప్పుడు ఇప్పుడు మా పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఆ టైంలో ఇంకా తప్పదు. అప్పుడు ఎలా వెళ్ళాలో దానికి నేను ఒక మార్గదర్శకం ఏర్పాటు చేసుకుని అప్పుడు వెళ్తాను. నేను వెళ్ళి అందరినీ కలిసి పర్సనల్గా వెళ్ళి ఇచ్చి, నా పిల్లలకి పెళ్ళి చేయబోతున్నాను, మీరు రావాలి మీరు. ఎందుకంటే చిన్నప్పుడు నా పిల్లల దీనికి అన్నిటికీ అందరూ వచ్చారు, టోటల్ ఇండస్ట్రీ వచ్చింది అసలు మా పిల్లల నామకరణాలకి వీటన్నిటికీ. ఇటు హైదరాబాద్ కానీ అటు చెన్నై కానివ్వండి, చాలా అదొక పెద్ద ఉత్సవం లాగా జరిగింది. మంచి సర్కిల్ ఉంది బై గాడ్స్ గ్రేస్. సో నెక్స్ట్ హీరో విక్రమ్ గారిని తలుచుకుంటే ఏం గుర్తొస్తుంది? అంతే, మేమిద్దరం కలిసి బంగారు కుటుంబం ఒక సినిమా చేసాం. ఓకే. తెలుగులో రమా ఫిలిమ్స్, కైకాల సత్యనారాయణ గారి సినిమా. ఓకే. ముందు నుంచి ఫ్రెండ్షిప్ ఉంది మాకు. సో ఆ సినిమా ఇంకోటి తర్వాత ఆకాంక్ష అని ఒకటి చేసాం. ఆ సినిమా చేసాం కానీ అది ఇది అవ్వాల, రిలీజ్ అవ్వాల సినిమా అది. సో ఆ విధంగా మేము ఇద్దరం కలిసి 2 సినిమాలు చేసాం అనమాట. సో ఆ ఇది అలాగే ఉందన్నమాట. సో ఈ మధ్యన మాట్లాడాల, టు బి ఫ్రాంక్, ఈ మధ్యలో మాట్లాడాల. ఓకే. చాలా హార్డ్ వర్క్ చేస్తారు కదా? చాలా నాలెడ్జబుల్ పర్సన్ అండి అతను, మంచి నాలెడ్జ్ ఉన్న మనిషి. ఏదైనా ఒక దీన్ని తీసుకుంటే దాన్ని ఎలాగ ఇది చేసుకోవాలి, కొత్తగా ఎలా కనపడాలి, ఈ క్యారెక్టర్ని ఎలా చేసుకోవాలని ఆయన తపన పడుతూ ఉంటాడు. ఎవ్రీ మూవీలో ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది, కష్టపడతాడు బాగా. నెక్స్ట్ హీరో శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ డార్లింగ్, మంచి ఫాస్ట్, లేదు మంచి, అంటే ఎక్కువ మేము అదే చెప్తున్నాను కదా, నేను పూసుకొని రాసుకొని ఎంత అలా అంతగా ఏముండదు, కలిసినప్పుడు బాగా మాట్లాడుకుంటాం అంతే. మొన్న రీసెంట్గా కూడా మాట్లాడి వాళ్ళ అబ్బాయిది ఛాంపియన్ ఇది జరిగింది కదా, నేను ఆ ట్రైలర్ ఆ లాంచింగ్ అంతా చూశాను. నేను చూసిన తర్వాత వెంటనే ఫోన్ చేశా శ్రీకాంత్కి, ఫోన్ చేసి భయ్యా మంచి గ్లామర్ హీరో తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడు, మంచి గ్లామర్ హీరో అవుతాడు తెలుగు ఇండస్ట్రీకి, చక్కగా ఉన్నాడు పిల్లాడు. కాపీ పేస్ట్ అసలు చాలా బాగున్నాడు అండి పిల్లాడు, బాగున్నాడు. శ్రీకాంత్ గారు, వాళ్ళ వైఫ్ అండ్ రోషన్ గారు ముగ్గురు సేమ్ ఉంటారు. అవును. అంటే శ్రీకాంత్ కొంచెం చబ్బీగా బుగ్గలు ఇవన్నీ ఉంటాయి, బట్ ఈ పిల్లాడికి ఉండదు. మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ అనేది మెయింటైన్ చేస్తారు. లేదు, శ్రీకాంత్కి మొదటి నుంచి బుగ్గలు బాగా చబ్బీగా ఉంటాయి, మొదటి నుంచి అంతే అతను. బాబుకి కొంచెం అలా కాకుండా జాలైన ఇవన్నీ కరెక్ట్గా, అసలు బాగున్నాడు పిల్లాడు, చక్కగా ఉన్నాడు అండి, అసలు భలే బాగున్నాడు. మూవీ కూడా బాగుంది అన్నారు. తెలియదు నాకు, బాగుందని టాక్ అయితే టాక్ లేదు, కొట్టేస్తాడు అబ్బాయి, మంచి హిట్ కొట్టేస్తాడు, పెద్ద హీరో అవుతాడు అతను. ఇంకెవరైనా ఉన్నారా మీ ఫ్రెండ్స్? ఆల్మోస్ట్ చాలా మంది, అందరు తెలిసిన వాళ్ళే, అందరితో వర్క్ చేసాం. సర్కిల్లో, మీ చిన్న సర్కిల్లో? లేదు, నాకు సినిమా దీంట్లో కూడా అందరూ పరిచయం ఉన్న వాళ్ళు, మేము కలిసి పనిచేసిన వాళ్ళే అండి ఇన్ని సంవత్సరాలుగా. అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ 35 years అండి. దీంట్లో అందరి దగ్గర వర్క్ చేసాం, అందరు హీరోలు పక్కన చేసాం, అందరు ఆర్టిస్టులు పక్కన చేసాం. ఎవరితో కలిసి పనిచేయడం మీకు ఎక్కువ సంతృప్తినిచ్చింది? అలా అని చెప్పలేనండి, చెప్పలేను. ఎందుకంటే మీ హార్ట్కి అయితే అనిపించుంటుంది కదా. నేను ఎప్పుడు అలా అనుకోలేదు. అంతే, బాగుందా, బాగుంది, అంతే. ఎందుకంటే పర్టికులర్ ఒకే దాని మీద అంటే అంత ఇది లేదు, అంత ఇదిగా అన్నట్టుగా లేదు. ఏజ్ బ్యాక్ వెళ్ళిపోయి మీరు ఒక యంగ్ హీరోగా ఉన్నారని అనుకుందాం. ఇప్పుడు ఏ సినిమా చేయాలని మీరు అనుకుంటుంటారు? లైక్ ఈ మూవీ నేను చేస్తుంటే బాగుండు, అలా ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా? అంటే మీరు మిస్ చేసుకున్న మూవీస్లో. మిస్ చేసుకున్న సినిమాలు అంటే తమిళ్లో నేను భారతీరాజ గారి సినిమాకి సెలెక్ట్ అయ్యి
చివరి నిమిషంలో ఒక చిన్న దీనివల్ల అది మిస్ అయింది. అది ఏ మూవీ? తమిళ్ నాడోడి తెండ్రల్ అని ఒక సినిమా. ఓకే. భారతీ రాజా గారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు ఆ సినిమాకి. ఇంకా 4 రోజుల్లో షూటింగ్కి వెళ్ళాలి. తర్వాత ఏమ్మా ఇంకా ఎక్కడ కమిట్ అవ్వలేదు కదా, మీరు జాగ్రత్తగా ఆరోగ్య హెల్త్ జాగ్రత్త చూసుకోండి, షూటింగ్కి వెళ్తున్నాం మనం, బాగా రెస్ట్ తీసుకోండి, బాగా టైం టు టైం నిద్రపోయి జాగ్రత్తగా ఉండండి, బాగా ఉండండి అన్నీ చెప్తూ ఉన్నారు. ఎస్ సార్ ఎక్కడ కమిట్ అవ్వలేదు సార్, తెలుగులో దాసనారాయణరావు గారు స్క్రీన్ టెస్ట్ చేశారు అంతే, ఇంకెక్కడ కమిట్ అవ్వలేదు సార్, తమిళ్లో మీరే సార్ అన్నా. నేను అసలు నోరు మూసుకొని ఉండొచ్చు కదా, ఆ మాట చెప్పాను. ఏమన్నా మళ్ళీ చెప్పు అన్నాడు. అంటే తమిళ్లో ఎన్న సొన్నింగా తిరిపి సొల్లు అన్నాడు. ఇట్లాగ తెలుగులో దాసనారాయణరావు గారు స్క్రీన్ టెస్ట్ చేశారని చెప్పాను. అవునా, సరే కూర్చో, బయటకు కాసేపు అలా కూర్చో అన్నారు. నాకు తెలీదు ఆయన ఇంట్రడ్యూస్ చేసే హీరో ఆయనే ఫస్ట్ ఉండాలంట, అంతకుముందు స్క్రీన్ టెస్ట్ ఎవరు చేసి ఉండకూడదు. ఇంకా ఇది ఆయన చేతుల మీదుగానే రావాలంటే ఆయనే చేయాలి, ఆయన చేతుల మీదుగా ఇది చేయాలంట. ఓకే. అంటే నేను మంచి చేసుకున్నట్టు అంటే ఒక్కోసారి నిజం చెప్పడం కూడా తలనొప్పే. కొన్నిసార్లు నోరు మూసుకొని ఉంటే సరిపోయి ఉండేది. మన నోరు ఊరుకోదు కదా, అప్పుడప్పుడు వాగుతూనే ఉంటాం. సినిమా హిట్ అయిందా? మంచి హిట్ అండి. ఇళయరాజా సాంగ్స్ అండి. నాడోడి తెండ్రల్ అసలు కార్తిక్ చేశాడు. డైలీ 1 వీక్ ఆఫీస్కి వెళ్ళి కూర్చునేవాడిని, ఏ రోజైనా కరుణిస్తాడేమో అని. ఒకరోజు నా కళ్ళ ముందే కార్తీక్ వచ్చాడు. ఆయన అడిగినట్టు 25 రోజులు డేట్లు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ సినిమా అప్పుడు కూడా నన్ను సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఒకే ఒక ఫోటోతో సెలెక్ట్ అయిపోయింది. నేను ఆ ఫోటో మీకు ఇస్తాను. చూసి కార్తీక్ లాగే ఉన్నాడు, బాగున్నాడు, మిగతాది లాంగ్వేజ్ అంతా ప్రాబ్లం లేదు, ఎందుకంటే హీరోయిన్ కూడా తెలుగే. సెలెక్ట్ చేసుకున్న హీరోయిన్ రంజిత గారు, అదే ఫస్ట్ మూవీ, ఆమెకి ఫస్ట్ పిక్చర్. సో ఇద్దరు తెలుగు వాళ్ళే, హీరోయిన్ తెలుగు వాళ్ళే. లాంగ్వేజ్ మనం అడ్జస్ట్ చేసుకుందాం, అదేం ప్రాబ్లం లేదు. లాంగ్వేజ్ ఎప్పుడు ప్రాబ్లం ఉండదండి, సినిమా కానివ్వండి, సీరియల్ కానివ్వండి, వాట్ ఎవర్. మీకు లాంగ్వేజ్ అనేది పెద్ద భయపడాల్సిన విషయమే కాదు అసలు యాక్చువల్గా. సో కొంచెం ముందే కనుక అటు ఇటు ఉంటుందేమో కానీ స్లాంగ్ అది డబ్బింగ్లో ఇది చేసేసుకుంటాం. సో అట్లా ఇదైంది. ఆ మాటతో ఆ సినిమా మిస్ అయిపోయింది. అది ఇప్పటికీ నాకు లైఫ్లో అదొక సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వగానే పడిన ఫస్ట్ దెబ్బ అదే నాకు నేర్పించింది. అది నేను తమిళ్లో అలా మూవ్ అయిపోయి ఉంటే నాకు అసలు ఈ చిరంజీవి గారు లాగా ఉన్నాడు అనే ఈ ఇదే లేకుండా అయిపోయింది. నాది వేరే లైఫ్ ఉండేది అసలు. అందులో భారతీ రాజా గారి హీరో అని అంటే అసలు ఆ కథ వేరు, అసలు ఇంకా ఆ స్టార్డమ్ వేరు, ఆ కథ వేరు. అలాగే తమిళ్లో కంటిన్యూ అయిపోయిండేవాడిని. అవునవును, మేబీ. అంటే మీరు ఇక్కడ తెలుగులో యాక్ట్ చేసేది మీ రాతిలో రాసి పెట్టింది, రాసి పెట్టి ఇలా అనిపించుకోవాలని ఉన్నప్పుడు మనం అనిపించుకోవాలి కదా, తప్పదు మరి. అంతే అంటారు. అంతే అంతే అంతే. నార్మల్గా మీ అంటే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, చిరంజీవి గారు లాగా ఉండడం అనేది నాకు మైనస్ అంటే మైనస్ అని నేను ఎప్పుడు చెప్పుకున్నా. అది నా అదృష్టం అనే అనుకుంటాను నేను. సినిమా పరంగా అది మనకు ఒక ఇదే అంతే. ఎందుకంటే అంత పెద్ద స్టారు లాగా మనం ఉన్నామంటే, లాగా అనే దాంట్లోనే చాలా ఇది వస్తుంది. ఇప్పుడు మీరు ఏమన్నా కూడా ఆయన లాగానే అనేది ఆయన కాదు, ఇది లాగా అంతే. సో ఆ విధంగా కొంచెం ఇదంతే, చిన్న ఫీలింగ్ అంతే తప్ప వేరే ఏం లేదు. ఓకే. సినీ ప్రయాణం చాలా బాగానే సాగుతోంది. సడన్ గా ఎందుకని రాజకీయ ప్రస్థానంలోకి రావాల్సి వచ్చింది? రాజకీయ ప్రస్థానం అంటే 1994. ఓకే. 94లో నేను వద్దు బాబా తప్పు అని ఒక సినిమా చేస్తున్నాను. సి కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్, దానికి అజయ్ కుమార్ గారు డైరెక్టరు, రాజేంద్ర ప్రసాద్ గారు, నేను ఇద్దరు హీరోలు అనమాట. ఓకే. రాజేంద్ర ప్రసాద్ గారు, నేను, ఇంద్రజ, రవళి మేము చేస్తున్నాం, మిగతా అంతా ప్యాడింగ్. ఆ సినిమా చేసేటప్పుడు కరెక్ట్గా ఆ టైంలోనే 94-95లో ఈ వైస్రాయ్ ఇన్సిడెంట్ జరిగింది. ఓకే. ఆ టైంలో సడన్గా మన సినిమా ఇండస్ట్రీ, సినిమా పరిశ్రమ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం చేస్తూ ఉండిన్నారు ఆ టైంలో. ఆ టైంలో నేను మా రాజేంద్ర ప్రసాద్ గారు, అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు ఉండి, ఒరే తమ్ముడు, నేను రేపు మార్నింగ్ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తున్నా, నువ్వు వస్తావా నాతో పాటు అన్నారు. ఎగిరి గంతేసి నేను వస్తాను అన్నయ్య.
సో ఫస్ట్ ఆయనతో నేను చంద్రబాబు గారిని వెళ్ళి కలవడం జరిగింది. అప్పుడు చంద్రబాబు గారు రెవెన్యూ అండ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు అప్పుడు ఓకే చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ టైం వెళ్ళి కలిసింది అక్కడ జూబ్లీ హిల్స్లో. ఓకే ఆ తర్వాత సినిమా పరిశ్రమ మొత్తం చంద్రబాబు గారి సైడే తిరుగుతుంది. ఆ దీంట్లో నేను కూడా అప్పుడు 96లో ఫస్ట్ నేను స్టార్ క్యాంపెయినర్గా నేను ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ 30 days షూటింగ్లన్నీ పక్కన పెట్టేసి నేను మొత్తం రాష్ట్రం మొత్తం అప్పుడు కంబైన్డ్ స్టేట్ కదా, మొత్తం ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ మొత్తం అన్ని మొత్తం టీడీ జనార్దన్ గారు, కంబంపాటి రామ్మోహన్ రావు గారు మాకు దిశ నిర్దేశకం అనమాట. ఏంటి అసలు మీకంటే మిమ్మల్ని అంత ప్రేరేపించిన పాయింట్ ఏంటి? ఎందుకంటే 30 days మీరు షూటింగ్స్ అన్ని పక్కన పెట్టేసి మేము ఎన్టీ రామారావు గారు అభిమానులు ఉండి మేము. ఓకే అప్పుడు ఎప్పుడైనా సరే ఎప్పటికైనా అన్న నందమూరి తారక రామారావు గారు ఫ్యాన్స్ మేము. ఓకే తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు గారు అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీని కాపాడింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఓకే ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు ఇష్టం. యాక్చువల్గా 96 నుంచి నేను స్టార్ క్యాంపెయినర్గానే పనిచేస్తూ వచ్చానండి తెలుగుదేశం పార్టీలో. తర్వాత మొన్న 2024లో నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని కలవడం జరిగింది. ఇద్దరిని కలిసి నేను ఎమ్మెల్యే టికెట్కి నేను మా సొంతూరు గుంటకల్కి అడిగాను అనమాట. నేను అడిగాను, కాకపోతే కొన్ని ఈక్వేషన్స్, కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి కదండి పార్టీలో. సో అది గుమ్మనూరు జయరామ్ గారికి వెళ్ళింది గుంటకల్లో. సో ఓకే, ఆల్మోస్ట్ ఫైనల్ అనుకున్న ఇది లాస్ట్లో కొంచెం వాళ్ళ స్ట్రాటజీస్ ఉంటాయి కదండి, కొంచెం అంత మాత్రం చేత మనం ఫీల్ అవ్వకూడదు. వాళ్ళకు ఆ ప్రెజర్స్ ఉంటాయి, కొన్ని ఈక్వేషన్స్, స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఆ విధంగా అది గుమ్మనూరు జయరామ్ గారికి వెళ్ళింది అనమాట. ఎప్పుడు అంటే మనము ఒక రేంజ్ తర్వాత, దీని తర్వాత ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు వస్తున్నాయి, రాబోతుంది ఇంకొక 3 months 4 monthsలో. ఈ ఏజ్లో ఎప్పుడైనా కానివ్వండి కొంచెం ఏదైనా చేయాలి మన ఊరికి అనేది ఒక చిన్న ఫీలింగ్ ఉంటుందండి. అది మనం వేరే సినిమాలు చూసో లేకపోతే వేరే వ్యక్తుల్ని చూసో మనం ఇన్స్పైర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో మనం కూడా అలా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏదైనా చేయాలి అంటే చేతిలో పవర్ ఉండాలండి. ఇప్పుడు కూడా పవర్ లేకుండా ఫస్ట్ మనమే సరిగా లేకపోతే మనం ఇంకొకరికి ఏం చేయగలం? మనం ఊరికి మాట సాయం తప్ప ఏం చేయలేం, లేకుంటే బాగుండు నాయనా అని ఆశీర్వదించాలి తప్ప ఏమి చేయలేం. అలాంటిది ఏదైనా చేయాలంటే పవర్ ఉండాలి. అంటే నేను చెప్పేది ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోవాలి అది ఇదంటే ఏదో డబ్బులు సంపాదించుకుని భగవంతుడి దయ వల్ల, దేవుడి దయ వల్ల అన్నీ ఇచ్చాడు నాకు. పవర్ ఉంది, అన్నీ ఉంది, ఏదో దేవుడిచ్చినది ఏదో ఉంది. నా ఫ్యామిలీకి, నా కుటుంబానికి, నా పిల్లలకి ఏ డోకా లేకుండా భగవంతుడు ఇచ్చాడు. అది అలా కాదు, మనం ఏదైనా చేయాలి సొసైటీకి, మన ఊరు, మన దీనికి, మన వీళ్ళకి ఏదైనా చేయాలంటే చేతిలో పవర్ ఉండాలి. అంటే ఇది ఉంటేనే చేయగలం మనం. అది నేను మొన్న 2024లో అడిగానండి. ఇంతవరకు ఎప్పుడు చాలామంది అంటుంటారు, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు పార్టీలో పనిచేస్తున్నావు, నీకేం చేశారంటే ఏదైనా చేయాలంటే మనం అడిగితే కదా. నేను అడిగిందే 2024లో మొన్న ఎలక్షన్స్కే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని ఇద్దరిని కలిసి అడగడం జరిగిందనమాట. సో కొన్ని కారణాల వల్ల, స్ట్రాటజీస్ వల్ల కొంచెం ఇదైంది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. బట్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా అవుతారు. నాకు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద నాకు ఆ నమ్మకం ఉంది. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి నాకు. అలాగే ప్రజల ఆశీర్వాదం, మీడియా వారి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఆ విషయస్ అందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ గారిలో మీకు అంత నచ్చిన పాయింట్ ఏమంటే ఆయన నభూతో నా భవిష్యత్తు, యుగ పురుషుడు, అంతే. ఒక్క మాట అంతే, వర్ణించడానికి మాటలు లేవు. ఎప్పుడైనా కలిసారా? ఒక్కసారి మాత్రం నా పిక్చర్కే అన్నా వదినా అని ఒక సినిమా అండి. ఆ సినిమాకి క్లాప్ కొట్టడానికి వచ్చారు ఆయన. అనురాధ ఫిలిం డివిజన్స్ అనేసి మన చదలవాడ శ్రీనివాసరావు గారు, తిరుపతిరావు గారు వాళ్ళ బ్యానర్ అనమాట. పిసి రెడ్డి గారు డైరెక్షన్. అప్పుడు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు వచ్చారు, రాఘవేంద్రరావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అందరూ వచ్చి చేశారు. రామారావు గారు ఫస్ట్ ఆ సినిమా క్లాప్. ఆ టైంలో రామారావు గారిని వెళ్ళి పాద నమస్కారం తీసుకుని కరెక్ట్గా అప్పుడు మేము పద్మాలయ పిక్చర్స్ అన్నా చెల్లెలు సినిమా చేస్తున్నాం. అదేంటంటే ఇట్స్ ఏ రీమేక్ వర్షన్ ఆఫ్ రక్త సంబంధం.
రామారావు గారి క్యారెక్టర్ వచ్చి రమేష్ బాబు గారు చేశారు, మన కృష్ణ గారి అబ్బాయి, పెద్ద అబ్బాయి ఓకే. రమేష్ బాబు గారు చేశారు. కాంతారావు గారి క్యారెక్టర్ నేను చేశాను అందులో. సావిత్రి గారి క్యారెక్టర్ వచ్చేసి సౌందర్య గారు చేశారు. సో సౌందర్య గారు నేను కాంబినేషన్ అందులో చేసామన్నమాట. సో అప్పుడు పిసి రెడ్డి గారే ఆ సినిమాకి డైరెక్షన్, ఓకే. అన్నా చెల్లెలకి. ఈ అన్నా వదినకు ఆయనే. అప్పుడు రామారావు గారి దగ్గర చెప్తున్నారు ఆయన, మీరు చేసిన రక్త సంబంధం సినిమాలో మీ క్యారెక్టర్ వచ్చేసి రమేష్ బాబు గారు చేస్తున్నారు, కాంతారావు గారి క్యారెక్టర్ ఈ రాజ్ కుమార్ చేస్తున్నాడండి, ఈ అబ్బాయి కొత్త కుర్రాడు చేస్తున్నారండి, అప్కమింగ్ హీరో ఇదంటే. అప్పుడు వెళ్ళి పాద నమస్కారం చేసుకొని ది బెస్ట్ ఆ మాట వాయిస్ అసలు ఇప్పటికీ నా చెవుల్లో అలా మోగుతూనే ఉంటుంది. అసలు మీరు చెప్పినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. వాయిస్ మోడల్ ఆయన అలా కూర్చొని టీ తాగుతూ ఉన్నారు. ఈయన డైరెక్టర్ గారు పిసి రెడ్డి గారు చెప్పి పరిచయం చేశారు మమ్మల్ని. తప్పగానే మనం వెళ్ళిపోయి ఇంకేం మాట్లాడే ప్రసక్తి ఉంది, వెళ్ళిపోయి పాదం మీద పడిపోయి అలా చూస్తున్నా నేను. ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఆ చెయ్యి ఆశీర్వదించారు అలాగే. సో ఆ విధంగా ఇది. తర్వాత అందరు హీరోలతో ఈవెన్ నాగేశ్వరరావు గారితో కూడా 2 సినిమాలు చేయడం జరిగింది. రామారావు గారితో అట్లీస్ట్ ఆయన ఎదురుగా ఒక్క షాట్ అన్నా చేయాలి ఆయన కాంబినేషన్లో అనేది కోరిక నాకు. ఇదేంటంటే నా సినిమా మేజర్ చంద్రకాంత్ మిస్ అయింది, ఆ టైం చేయడం మిస్ అయింది. ఆ తర్వాత అది అంటే అప్పుడు నేను చాలా బిజీగా ఉన్నానండి. ఆ టైం చాలా బిజీగా ఉన్నాను. బిఏ రాజు గారు నాకు డేట్స్ చూసేది. అసలు బిఏ రాజు గారు డేట్స్ చూడడం మొదలుపెట్టింది నాతోనే మెడ్రాస్లో. ఓకే. ఫస్ట్ మొదలుపెట్టింది నాతోనే. ఆ తర్వాత రోజా, ఆ తర్వాత రమకృష్ణ గారు, ఇంకా అలాగ కంటిన్యూగా ఆయన అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఫస్ట్ డేట్స్ చూడడం మొదలుపెట్టింది నాతోనే మెడ్రాస్లో. మా ఇంటి పక్కనే ఉండేవాడు ఆయన, 4వ ఇల్లు 5వ ఇల్లు ఆయన మెడ్రాస్లో టీ నగర్లో. మన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారంటే అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు. తన గురించి మాట్లాడితే ఓన్లీ పాజిటివ్ పాయింట్సే మాట్లాడతారు. బట్ అలాంటి వ్యక్తి గురించి మీరు ఒక మాట మాట్లాడడం నేను విన్నాను సోషల్ మీడియాలో. అంటే తన వల్ల మీరు ఏదో నష్టపోయారని, ఇందులో నిజం ఎంత? లేదు అంటే అలా కాదు, నేను అలా చెప్పలా. ఇప్పుడు 2013లో నా ఓన్ ప్రొడక్షన్లో సినిమా చేశాం మేము. ఓకే. బ్యారిస్టర్ శంకర్ నారాయణ అని సినిమా చేశాం. మామూలుగా ఏంటంటే చిన్న సినిమాలు, చిన్న హీరోల సినిమాలు, చిన్న సినిమాలు ఏంటంటే పెద్ద హీరోల సినిమాలు లేనప్పుడు చూసి డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్స్ ఇస్తారు. ఓకే. సో ఆ విధంగా నాకు డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్స్ ఇచ్చారు, మంచి థియేటర్స్ ఇచ్చారు అన్ని. అప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఉన్నింది మొత్తం మంచి థియేటర్స్ అన్ని, మల్టీప్లెక్స్లు ఇవన్నీ ఇచ్చారు. ఏమైందంటే ఇప్పుడు సెప్టెంబర్ 21 రిలీజ్ అయింది నా సినిమా. అనుకోకుండా అది నా దురదృష్టం. అది సెప్టెంబర్ 23 అత్తారింటికి దారేసి సినిమా ఎడిటింగ్ రూమ్లో సగం సినిమా బయటకు వచ్చేసింది, దీంట్లో లీక్ అయింది. అప్పుడు ఏమైంది, భోగవల్లి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ గారు అక్టోబర్ 12 తర్వాత 2 పెద్ద సినిమాలు ఉన్నాయి, అత్తారింటికి దారేది, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి వస్తావయ్య రామయ్య వస్తావయ్య సంథింగ్, ఆ 2 సినిమాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే సగం సినిమా బయటకు వచ్చేసిందో భోగవల్లి ప్రసాద్ గారు ఉండి అలాగే అక్టోబర్ వరకు వెయిట్ చేస్తే మిగతా సగం సినిమా కూడా బయటకు వచ్చేస్తుంది అనుకున్నారో ఏమో తెలియదు కానీ 23వ తారీఖు ఇలా జరిగింది. సో 28వ తారీఖు రిలీజ్ చేశారు. మీరు కావాలంటే చూడండి, సెప్టెంబర్ 28 అత్తారింటికి దారేది రిలీజ్ అయింది, అంటే నెక్స్ట్ ఫ్రైడేనే, వితిన్ 1 వీక్. సో పెద్ద హీరో సినిమా అంటే ఆటోమేటిక్గా థియేటర్స్ అన్ని దానికి వెళ్ళిపోతాయి కదా. సో ఆ విధంగా నా సంబంధించిన థియేటర్స్ కూడా ఇదైనాయి అనమాట. అంతే తప్ప అయ్యో ఎంత మాట ఆయన మనకు అలా జరిగింది, అది నా బ్యాడ్ లక్ అంతే. బట్ తర్వాత అంటే ఇప్పుడు మూవీ రిలీజ్ అయినప్పుడు మంచి ఆడకపోయినా కూడా ఓటీటీలోకి వచ్చిన తర్వాత దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. సో భవిష్యత్తులో ఓటీటీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా అండి. ఈరోజు ఓటీటీలో ఇప్పుడు బయట థియేటర్లో కొన్ని సినిమాలు పెద్దగా ఆడకపోయినా కూడా ఒక్కోసారి ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో చాలా సక్సెస్ అయిన సినిమాలు ఉన్నాయండి. అది మేము రెగ్యులర్గా చూస్తున్నాం ఇప్పటికీ, ఎంత బాగుంటాయో కొన్ని. థియేటర్లో ఎందుకు మరి ఫ్లాప్ అయింది ఇదంటే దానికి సో మెనీ రీజన్స్ ఉంటాయి. ఇందాక నేను చెప్పాను కదా, అలాంటివి ఎన్నో కారణాలు ఉంటాయి. అంటే అదైనా కాదు, ఇంకా చాలా ఇవి ఉంటాయి దాంట్లో. ఆ విధంగా చూసుకుంటే ఓటీటీ ఇప్పుడు ప్రొడ్యూసర్స్కి ఒక రకంగా వరం కింద లెక్క. ఇప్పుడు నా సినిమాను కూడా నేను ఓటీటీకి ఇవ్వబోతున్నాను నేను. బ్యారిస్టర్ అప్పుడు నేను తర్వాత చేయలే, నేను
అవుట్ రేట్కి ఇస్తానన్నాను కానీ ఏదో స్క్రీనింగ్ 2 స్క్రీనింగ్స్కి వేస్తాము, మీకు ఒక్కొక్క స్క్రీనింగ్ కింద ఇస్తాను అని ఛానల్స్లో చెప్పినా కూడా నేను ఇవ్వలేదు అప్పుడు. లేదు అలా కాదు, నేను అవుట్ రేట్ కింద ఇస్తాను నేను అని చెప్పేసి ఇది చేశాను. ఎందుకంటే ఆ టైంలో ఒక జెమినీ మాత్రమే అవుట్ రేట్కి తీసుకుంటూ ఉండేది ఆ టైంలో 2013లో. బట్ ఆ టైంలో ఏదో సన్ నెట్వర్క్లో ఏదో ప్రాబ్లంతో వాళ్ళు చిన్న సినిమాలు తీసుకోవడం ఆపేశారు ఆ టైంలో. సో ఆ విధంగా శాటిలైట్ అనేది అయిపోవాల్సినది అవ్వలా నాకు. అన్నీ కలిసి వచ్చినాయిలేండి. కర్ణుడి దీనికి చాలా కారణాలు ఉంటాయని ఆ విధంగా ఆ టైంలో నా బ్యారిస్టర్ శంకర్ నారాయణ సినిమాకి చాలా కారణాలు ఉంటాయి. ఓకే, జరిగినా అంతా మన మంచిగా అని అంటారు. మీరు అలా బట్ చూసిన వాళ్ళందరూ బాగుంది అన్నారు, అది సంతోషం. ఎందుకు సార్ రెండో వీక్ మీరు చేసిన పబ్లిసిటీ చాలా బాగా చేశారు, అది చూసి మేము థియేటర్కి వెళ్దామంటే రెండో వారం సినిమా థియేటర్లో లేదు సినిమా అది అంటే ఇంకా ఏం చెప్పను. ఇప్పుడు రీ రిలీజ్ అంటే లేదండి, ఒకప్పుడు ఫిలిం బాక్సెస్ ఉండే టైంలో సినిమా మరి సరికొత్త కాపీతో మళ్ళీ నేడే విడుదల అన్నట్టుగా వేసేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు అలా కాదు కదా, ఇప్పుడు మళ్ళీ మేము అంతా డబ్బులు కట్టాలి. ఏదో క్యూబ్ సిస్టమ్ కదా ఇప్పుడు అంతా. ఈ క్యూబ్ సిస్టమ్ అంటే మళ్ళీ మినిమం 1 వీక్ చొప్పున డబ్బులు కట్టుకుంటే వెళ్ళాలన్నమాట. అంటే మీరు ప్లాన్ చేసుకోకపోయినా కూడా విత్ ఇన్ 1 వీక్లో థియేటర్స్లో నుంచి మూవీ వెళ్ళిపోయింది. ఇంత నష్టం జరిగింది ఏమైనా? నష్టం ఆ రోజుల్లో నాకు 3 కోట్లు పోయింది. నాకు 3 కోట్లు నష్టమే, మొత్తం పోయినట్టే, అంతే మొత్తం పోయినట్టే. మీరే ప్రొడ్యూస్ చేశారా? మీరే ప్రొడ్యూసర్ నేనే. ఓకే. అదృష్టం ఏంటంటే పెట్టిన ప్రతి రూపాయి నా సొంత డబ్బులు కాబట్టి బతికి కూర్చోనున్నా, మీ ముందు కూర్చోనున్నా. ఇదే అప్పు తీసుకొచ్చుంటే పరిస్థితి ఏంటి చెప్పండి? సినిమా వడ్డీలు ఎలా ఉంటాయి, ఏమైపోతారు ప్రొడ్యూసర్స్? అంతే. పెట్టిన ప్రతి రూపాయి నాదే కాబట్టి బతికి బట్టగట్టి ఇంకా ఇలా ఉన్నాం. 3 కోట్లు నష్టం చూశారు. అసలు నార్మల్గా మీరు ఎదుర్కొనే ఆ విమర్శలని, ఈ మైనస్ పాయింట్స్ని కానివ్వండి, లోస్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? నా లైఫ్ అంతా ఆల్మోస్ట్ ప్రతిది కూడా అదేదో చెప్తారు చూడండి, ఒకలాంటి సాహసోపేతమైన ఇన్సిడెంట్స్ లాగే ఉంటాయి. లాగే కాదు, సాహసమైన ఇంజరీ. అదే అయిపోయిన తర్వాత వెళ్ళి వెనక్కి చూసుకుంటే అవన్నీ అలాగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకో నా లైఫ్లో అన్నీ అలాగే జరిగినాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి, అలాగే వెళ్తానే ఉంది ప్రయాణం. బట్ ఎక్కడ కూడా నేను ఒకటండి, నేను మా ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నది ఒకటే అండి, లైఫ్లో ఎప్పుడు కూడా ఒకటి ఏదో అయిపోయిందని కుంగకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. మనం ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అద్దం ముందు నిలబడినప్పుడు ఫస్ట్ మన అందం గురించి మనమే ఫస్ట్ ఒక జడ్జిమెంట్ ఉండాలి. మనం దేనికైనా మనం సరిపోతామా లేదా, మనం అసలు ఈ సినిమా ఫీల్డ్ కరెక్టా కాదా, అసలు ఈ సినిమా ఫీల్డ్లో మనం నిలదొక్కుంటామా లేదా, మన పర్సనాలిటీ సరిపోద్దా లేదా, అసలు మనం ఏంటి, మనకి ఆ స్టామినా ఉందా లేదా, ఇవన్నీ మనం అద్దం ముందు నిలబడి చూసుకునేటప్పుడు మనకే జడ్జిమెంట్ ఉండాలండి. అది ఉండి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దాని మీదే ఆధారపడి ఉంటుంది. మనల్ని మనం చూసుకున్నప్పుడే నేను సరిగా లేను, నేనేం పనికి వస్తానని అనే వాడికే డౌట్ వచ్చినప్పుడు బెటర్ ఇది వద్దు, మనం వేరేది మనకు సరిపోయినది ఏదైనా చూసుకోవాలని వెళ్ళిపోవాలి. అలాగా నేను సినిమా ఫీల్డ్కి సరిపోతాను అని అనుకోనే నేను దిగాను. ఓకే, ఇవన్నీ నేను ఒక్కొక్కటి ప్రతి దీన్ని కూడా స్టెప్పింగ్ స్టోన్ లాగా తీసుకుంటూ వెళ్తున్నానండి. ప్రతి ఒక్కటి నా స్టెప్ ఇది. ఇవన్నీ ఒక్కొక్కటి నేను పడుతున్న ఒక్కొక్క ఇదన్నీ నా స్టెప్పింగ్స్ ఇవిలాగా చూసుకుంటున్నాను. నేను సక్సెస్ వచ్చే వరకు వదలకూడదు, ఎప్పుడు వదలకూడదు. ఓడిపోయిన రోజు ఇంకా ఓటమి తర్వాతే గెలుపు వస్తుంది. అవన్నీ చెప్తున్నాను కదండి, ఏదైనా ఫెయిల్యూర్ తర్వాతనే ఒక సక్సెస్ అనేది ఆ కసి పెరుగుతుంది. మన పోరాటమే ఆపేస్తే అక్కడ చచ్చిపోయినట్టు లెక్క. చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ మీది. అందులో ఏదన్నా మా ప్రేక్షకుల కోసం ఒక ఇన్సిడెంట్ని షేర్ చేసుకోగలరా? లైక్ ఇలా జరిగింది, నేను దీని నుంచి ఇలా కోలుకున్నాను, అలాంటిది ఏదైనా. అంటే నేను జనాలకి ఉపదేశాలు ఇచ్చేంత ఇది లేదు నాకు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న యూత్కి నేను ఒకటే చెప్తాను, ఏదైనా పొరపాటు బై మిస్టేక్ ఏదైనా ఫెయిల్యూర్ అనేది ఏదైనా ఇదైంది అనుకోండి, ఫెయిల్యూర్ అనేది వచ్చినప్పుడు కుంగిపోకుండా, ఇదే కాదు ఇంకా ఉంది మన లైఫ్ ఇంకా ఉంది, మనం ఇక్కడితో అయిపోలేదు, మనం దాని మీద మనం ఏదైతే అనుకున్నామో మనం అది సాధించే వరకు వదలకూడదు అనేది ఆ పట్టు గట్టిగా పట్టుకోవాలండి. పట్టుకొని ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే ఏదో ఒక రోజు మనం అనుకున్న సాధించేస్తామండి. ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో
ఎప్పటికీ మర్చిపోలేని ఏదైనా స్వీట్ మెమరీ కానీ ఏదైనా సాడ్ మెమరీ కానీ ఏదైనా ఉండిపోయిందా మీలో? సాడ్ మెమరీ అంటే నా బ్యారిస్టర్ శంకర్ నారాయణ సినిమా 2వ వారం లేకోకుండా ఇది అవ్వడం అనేదే సాడ్, అంతకన్నా నాకు వేరేదేం లేదు. ఎస్. స్వీట్ మెమరీ అంటే చాలా ఉన్నాయి. చాలా ఉన్నట్టు లేదు, ఏది లేదు అన్నట్టుగా ఉంది మీ ఎక్స్ప్రెషన్. సో చాలా ఉంటే అందులో ఒకటి మా కోసం షేర్ చేసుకోండి. స్వీట్ మెమరీ అంటే చాలా బాధని ఎదుర్కొని వచ్చినట్టుగా అనిపిస్తుంది మీ face లో. అదేం లేదు, అలాంటిది ఏం లేదు. లేదంటే చెప్తున్నాను కదండి, పోరాటంలో అన్నీ ఫేస్ చేస్తున్నాం కానీ ఏం అంత మరి ఇదేం లేదు, అలాంటిది ఏం లేదు. చెప్తున్నాను కదా, లైక్ ఎ సోల్జర్ ముందుకెళ్తున్నాం అంతే. నైస్ నైస్ నైస్. ఇప్పుడు మీ కరెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు కరెంట్ వచ్చి సీరియల్స్ జరుగుతున్నాయి. సీరియల్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈటీవీది ఆరో ప్రాణం అని జరుగుతుంది, ఈటీవీ ఇన్ హౌస్. సో తర్వాత సీరియల్ ప్రొడక్షన్ ఒకటి స్టార్ట్ చేయాలని దాంట్లో ఆ ప్రాసెస్లో ఉన్నాము. ఓకే. అది అతి త్వరలో అదొకటి ఇదవుతుందండి. వెరీ నైస్. మా అబ్బాయి, మా పెద్ద అబ్బాయి, తను ఎంబీఏ డిజిటల్ మార్కెటింగ్ ఇది. సో ఆ అబ్బాయి పేరు మీద ఆ అబ్బాయిని ప్రొడ్యూసర్గా పెట్టి బ్యాక్గ్రౌండ్లో మనం ఉండే అబ్బాయిని, నా మేనల్లుడు, మా మామ కొడుకు, మా అమ్మ తమ్ముని కొడుకు ఓకే వాసు అనేసి ఉన్నారు. తర్వాత తర్వాత మా అబ్బాయిని ఇద్దరిని పార్ట్నర్స్గా పెట్టి, మా అబ్బాయి పవన్ కుమార్ పెద్ద అబ్బాయి ఓకే డిజిటల్ మార్కెటింగ్ చేశాడు ఎంబీఏ దీంట్లో. బాగా ఆ అబ్బాయిని ఒక దీంట్లో ప్రొడక్షన్ దీంట్లో ఇది చేద్దాం ఇది అనేసి చేస్తున్నాం. ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులు. అందులో ఒకటి ప్రొడ్యూసర్ని చేద్దాం అంటున్నారు, ఇంకొకరు హీరోనా? లేదు, ఇంకొక అబ్బాయి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు, లాయర్. సింబియాసిస్ లా స్కూల్లో లా చేశాడు. సో మీ జీన్స్ ఎవరికి రాలేదు ఇక్కడ? మీలాగా యాక్టింగ్ స్కిల్స్ ఎవరిలో లేదు? పెద్దవాడు అదే మా అత్తమ్మ గారు, మామగారు, మా మామయ్య గారు వాళ్ళు అసలు పిల్లలకి ఎక్కడ సినిమా ఇది అనేదే లేకుండా, ఎందుకంటే వాళ్ళకి సినిమా అంటే ఇష్టం ఉండదు. ఓకే. మా మామయ్య గారు వాళ్ళకి, మా అత్తమ్మ గారు వైఫ్ వాళ్ళ పేరెంట్స్. ఎస్ వైఫ్ వాళ్ళ పేరెంట్స్కి. సో కాకపోతే నన్ను ఏంటంటే తర్వాత వాళ్ళు అబ్జర్వ్ చేశారు, చూసి తర్వాత నన్ను వదిలేశారు. మనం అనుకుంటున్నాం కానీ వీళ్ళది చాలా కష్టమైన జాబ్ వీళ్ళది అన్నట్టుగా నా మీద జాలి చూపించడం మొదలెట్టారు వాళ్ళ తర్వాత వాళ్ళు ఏం లేదు. కాకపోతే ఏంటంటే మా మామయ్య గారు వచ్చేసి పిల్లలు బాగా చదువుకోవాలి అనేది, నా వైఫ్ కూడా పిల్లల్ని బాగా చెన్నై, మెడ్రాస్, డాన్ బాస్కో స్టూడెంట్స్ మా పిల్లలు ఇద్దరు. ఓకే. మన మహేష్ బాబు గారు, రామనాయుడు గారి పిల్లలు, సురేష్ బాబు గారు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ చదువుకుంది అదే స్కూలే. ఆ స్కూల్లోకి వెళ్తే వీళ్ళందరూ పలానా వాళ్ళందరూ ఈ ఇన్స్టిట్యూట్లోనే చదువుకున్నారని అందరు చెప్తూ ఉంటారు. ఫొటోస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఫొటోస్. తర్వాత అంతా చెప్తారు అక్కడ, టీచర్స్, ఫ్యాకల్టీ వాళ్ళు కూడా అందరు చెప్తారు అన్నమాట. సో అదొక హ్యాపీ ఫీలింగ్, నా పిల్లలు కూడా ఇక్కడే చదువుకుంటున్నారు. బాగా మంచి నాలెడ్జ్ఫుల్ స్కూల్ అండి, డాన్ బాస్కో ఇన్స్టిట్యూట్. ఇట్స్ ఫెంటాస్టిక్, చెన్నై, మెడ్రాస్లో. అక్కడి నుంచి మా పిల్లలు బాగా మంచి ర్యాంక్ స్టూడెంట్స్, బాగా పిల్లలు మంచి దీంట్లో ఉన్నారు. ఓకే, సంతోషం. సో మా పెద్దవాడిని వచ్చేసి ఈ మీడియా సైడ్ వాడిని ఆ బిజినెస్ దీంట్లోకి దించుదామని ప్లానింగ్. వాడికి సినిమా పిచ్చి పట్టుకుంది ఈ మధ్యన. మెల్లిమెల్లిగా ప్రొడ్యూసర్గా ఎంటర్ అవుతున్నారు, తర్వాత యాక్టింగ్ కూడా మొదలు పెట్టేసి. నేను వద్దనే చెప్తాను, ఎందుకంటే ఏమండి ఇప్పుడు ఒక మాట చెప్తా చూడండి, నేను గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన అవమానాన్ని, సన్మానాన్ని నవ్వుతూనే ఫేస్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మా పెద్ద అబ్బాయి స్కూల్లో ఏదైనా పిల్లలతోనే గొడవపడి వచ్చి ఎవరైనా ముక్కు మీద ఏలు పెట్టి ఎవరైనా ఏదంటేనే ఇంటికి వచ్చి బుల్షిట్ నన్ను ఇలా ఏలు పెట్టి చూపించాడు వాడు అని నా, ఇంకా చిన్న విషయానికే ఇలా అంటుండేవాడు. ఇంకా రేపు పొద్దున ఈ సినిమా ఫీల్డ్లో ఎన్ని ఫేస్ చేయాలి, ఏదైనా ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే దాన్ని తీసుకునే శక్తి వీళ్ళకు ఉందా అనేది నాకైతే డౌట్. ఐ డోంట్ థింక్ సో. వస్తుంది, జీవితం అన్ని నేర్పిస్తుంది. అదే చెప్తున్నాను కదండి, అది అలా తీసుకుంటే పర్వాలేదు. అదే మా రెండో అబ్బాయి ఉన్నాడు, ఏమన్నా అన్ని తొనకుండా అలాగుంటాడు. హీ జస్ట్ లైక్ మీ అనమాట. రెండో వాడు సైలెంట్గా వెళ్ళాడు. ఓకే, ఈరోజు ఇలా జరిగింది, రేపు అనేది ఒకటి ఉంది నాకు అనే దీంట్లో నా మెంటాలిటీ. మా రెండో అబ్బాయి సేమ్, మా పెద్ద అబ్బాయి వచ్చి సేమ్ వాళ్ళ అమ్మ, నా వైఫ్ అంతే. ఒక పాయింట్ మీద అసలు బట్టి ఎందుకు మమ్మల్ని అంటాడా అనే టైప్లో ఉంటుంది ఆమె. కడపరెడ్డమ్మ. చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. వాళ్ళు రెడ్డిస్, మేము వచ్చేసి నాన్ రెడ్డిస్. మేము
సో ఎంతైనా కడప రెడ్లు అంటే ఆ ఇది ఉంటుంది వాళ్ళకి. సో అదే పిల్లలకి అదే ఏదైనా కూడా జీన్స్ జెనెటిక్స్ అంటారు కదండి, ఆ జీన్స్ అనేవి ఉంటాయి. అవి మరి ఆ అబ్బాయి మరి అది తట్టుకుంటాడా, అలాంటివన్నీ ఫేస్ చేయగలడా అనేది చిన్న డౌట్. మళ్ళీ చూడడానికి చక్కగా ఉంటాడు, స్మార్ట్గా ఉంటాడు, హైట్ గీట్ అంతా మనిషి చాలా బాగుంటాడు పిల్లాడు, అన్నీ ఓకే. వాడి బాధ తట్టుకోలేక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా చేర్పించి, మన రాజీవ్ మీనన్ గారు ఉన్నారు కదా, మన దీంట్లో పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తర్వాత వన్ ఆఫ్ ద టాప్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చెన్నైలో మన రాజీవ్ మీనన్ ఫోటో సినిమాటోగ్రాఫర్ ఉన్నారు కదా, డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్, వాళ్ళ ఇన్స్టిట్యూట్లోనే చేయించా MFIలో. తీసుకొని అన్నీ చేసి వచ్చాడు, చూడాలి. బట్ నేనేంటంటే నువ్వు ఫస్ట్ ఈ ప్రొడక్షన్ది, ఇది నీ సంస్థ అనేది ఒకటి నువ్వు ఇది చేసుకుంటే వెళ్ళు, తర్వాత అక్కడే నువ్వు చూసుకో, నీ బాధలు నువ్వు పడు అని చెప్పి అలా చెప్పి మెల్లగా ఇది చేస్తున్నావు. ఇంకా మా రెండో అబ్బాయి అయితే ఇంకా అదే ఢిల్లీలో వాడి ప్రొఫెషన్లో బిజీగా ఉన్నాడు. ఓకే. ఒకవేళ యాక్టర్ కాకపోయి ఉండుంటే వివి రాజ్ కుమార్ గారు ఏమయ్యేవాళ్ళు? ఏమై ఉండేవాడిని, నేను చదువుకున్న చదువు సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి మా నాన్న ఎక్కడో తీసుకెళ్ళి ఏ బిల్డర్ దగ్గర సూపర్వైజర్గా పడేసిండేవాడు, నేను కూడా బిల్డర్ అయి ఉండేవాడిని. ఇప్పుడు అంతే అంటారా? సాఫ్ట్వేర్ కాదా? సాఫ్ట్వేర్ కాదు, నేను ఎప్పుడు సాఫ్ట్వేర్ కాదులేండి, నేనంతా హార్డ్వేర్. నేను ఓకే. మీకు మంచి మంచి అవకాశాలు రావాలని, అంటే ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఈవెన్ మా ఆఫీస్లో కూడా చాలా మంది చూసి జూనియర్ మెగాస్టార్ కదా అని గుర్తించారు, కానీ మీ పేరుతో పిలవడం చాలా తక్కువ అయిపోయింది. బట్ భవిష్యత్తులో మిమ్మల్ని మీ పేరుతోటే గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ భవిష్యత్ ఫ్యూచర్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. 99 టీవీ ప్రేక్షకులకి మరోసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరొక స్పెషల్ గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ 99 టీవీ. దిస్ ఇస్ సానా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.